వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో 2750 కోట్లతో 40 అమృత్ రైల్వే స్టేషన్లు పునరభివృద్ధికి బేగంపేట్ రైల్వే స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్న హనుమాన్ జయంతి వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆంజనేయ స్వామి ఆలయాలు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపూర్లోని హైడ్రా కూల్చివేతలు. అక్రమ నిర్మాణాలకు కూల్చివేయడంతో ముస్లిం క్రిస్టియన్ సంఘాలు ప్రతినిధులు హర్షం. తెలంగాణలో ముమ్మరంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు. నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అమృత్ రైల్వే స్టేషన్లను ప్రారంభోత్సవంలో భాగంగా వర్చువల్ విభాగంలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించారు. బేగంపేట్ రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 26 కోట్లతో బేగంపేట్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 2750 కోట్లతో 40 స్టేషన్లను పునరభివృద్ధి చేసినట్లు తెలిపారు. మోడీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా భారత్ ఎదుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. Shining example is right here in our own city, the Begapet railway station, which has been proudly functioning as an all-women railway station. This initiative is a dignitaries for a group photograph. హైదరాబాద్ కర్మన్ఘాట్ శ్రీ ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. గురువారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. భారీగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు సాయంతో భద్రత ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సైడ్ ఇవాళ ఒక్కటి వెళ్ళండి. శ్రీరామదూతం శిరసాం నమామి. చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయము కర్మన్ ఘాట్ అనేటువంటి నామకరణంతో ప్రసిద్ధి అయినటువంటి యొక్క
ఆలయంలో హనుమత్ జయంతి అనే పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనాడు బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము, సింధూర అభిషేకము, నాగవల్లి జలార్చన, తులసి పత్రార్చన, అష్టోత్తరాలు అర్చనలు, సువర్ణ పుష్పాష్టోత్తరాలు, అదేవిధంగా సామూహిక మన్య సూక్త విధానంతో హోమము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు జయప్రదంగా చేసుకున్నాము. తదనంతర సాయంకాల సమయంలో పల్లకి సేవ మహోత్సవం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది హనుమత్ జయంతి. ఇక్కడ ప్రధానంగా మనకు చైత్ర పౌర్ణమి రోజున విశేషంగా విజయోత్సవం, హనుమత్ విజయోత్సవాన్ని జయంతిగా జరుపుకున్నాము. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో విజయోత్సవాన్ని హనుమత్ జయంతిగా జరుపుకోవడము చైత్ర పౌర్ణమి రోజున విశేషంగా భావించి ఆనాడు వేలాది మందిగా మనకు భక్తుల దర్శనానికి వచ్చినారు. అయితే ఇది వైశాఖ బహుళ దశమి, అంటే వైశాఖే మాస కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వప్రోష్ఠపథాయుక్త తథా వైధృత సంయుత తస్యాం మధ్యాహ్నవేళాయాం జనయా మాసవై సుతం అనేటువంటి శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని వైశాఖ బహుళ దశమి శనివారము పూర్వాభాద్ర నక్షత్రంలో మాధ్యాహ్నిక సమయంలో ఆంజనేయ స్వామి జన్మించినట్లుగా ఆధారాలు మనకు ఉన్నాయి. కాబట్టి హనుమత్ జయంతి ఈ రోజున ప్రధానంగా భావిస్తాము. పరాశర సంహితలో ఇది జయంతిగా మనకు ప్రధానంగా భక్తులు విశ్వసిస్తారు. ఆ విధంగా చైత్ర పౌర్ణమి రోజున విజయోత్సవాన్ని, ఈ రోజున హనుమత్ జయంతిని జరుపుకుంటున్నారు. కాబట్టి ఈనాటి విశేష కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి అర్చించి భజించి. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వత్పూర్లోని కబ్జాలకు గురైన ముస్లిం క్రిస్టియన్ శ్మశాన వాటికలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గురువారం ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సర్వే నంబర్ 1/12లోని శ్మశాన వాటికలను కబ్జా చేసి కబ్జాదారులు అమ్మేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చిన ఉదయం నుండే హైడ్రా బృందాలు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు. గత 2 ఏండ్లగా శ్మశాన వాటికలు కబ్జాకు గురయ్యాయని, హైడ్రా సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించడంతో ముస్లిం క్రిస్టియన్స్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పేరాంజీ
హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడికి ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కాగా కాచిగూడ నుండి పటంచెరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఘటన జరిగింది. తన ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వటం లేదంటూ బస్సును ఆపి డ్రైవర్ ఫోన్ లాక్కొని ఆటో డ్రైవర్ దాడికి ప్రయత్నించాడు. రన్నింగ్ లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచి డ్రైవర్ ను బస్సు నడపకుండా తాళాలు లాగే ప్రయత్నం చేశాడు. బస్సు పక్కన ఆపడంతో ప్రయాణికులు చొరవతో వివాదం సద్దుమణిగింది. బండి నెంబర్ నోట్ చేయి, బండి నెంబర్ నోట్ చేయి, ఫోన్ గురించి నాకు లంచ్ అడుగుతాను. పోనీ పై అడిపోతారు 100 फोन दे माँ के लौड़े फोन दे माँ के लौड़े भूल दे के फोन दे रहे पहले वो फोन बाद में मिलेगा वो फोन मैं करूंगा पुलिस में फोन दे फोन बाद में मिलेगा पहले देख शीशा देख पहले मैं इसको बोल रहा बोले తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం జరుగుతుందని, ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలం పరిధిలోని మన్యంగూడ 12 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. గ్రామానికి చెందిన ఏలుకలి పోచే అనే లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో అతని పాత ఇల్లు కూల్చి అదే స్థానంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం ఈ రోజు ప్రభుత్వమే జేసీబీతో పాత ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారు. పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఎంపిక చేసే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మానేగూడ గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి డిస్టిక్. మానేగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినందుకు పాతిళ్ళు ఉలగొట్టేసి కొత్తిల్లు నిర్మాణానికి ఇల్లు అధికారులు పాత పహారీ గోడలు జేసీబీతో ఉలగొడుతున్నారు. అందువలన వీళ్ళకి అంటే మానేగూడ గ్రామంలో ఏకలు పోచయ్య, తండ్రి పేరు తండ్రి పేరు ముత్తయ్య. స్కూలు యూపీఎస్ మానేగూడ స్కూలు బ్యాక్ సైడ్ ఉంటుంది ఇల్లు. హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2023 మేలో నమోదైన మైనర్ బాలికపై కిడ్నాప్, రేప్ కేసులను తప్పించుకునే తిరుగుతున్న నిందితుడు పోలీసులకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలనగర్ పరిధిలోని వినాయక్ నగర్ లో నివసిస్తున్న మైనర్ బాలిక 5వ తరగతి చదువుకుంటున్న పొరుగున నివాసం ఉంటున్న క్యాంటరింగ్ పనిచేస్తున్న రాబిన్ హసన్ అనే యువకుడు ఆ బాలికతో పరిచయం పెంచుకొని మాయమాటలు చెప్పి విశాఖపట్నం తీసుకువెళ్లి అత్యాచారం చేసిన 2 నెలల తర్వాత నగరానికి తీసుకొచ్చి పారిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేడు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దాంట్లో సైబరాబాద్లోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ SHOగా అవార్డు వచ్చింది.
ఇది చాలా తప్పకుండా ప్రముఖంగా వేయాలి. బాలానగర్ జోన్ లిమిట్స్లో ఉన్న బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఒక నిందితుడు, ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్గా మానిటర్ చేసి ఈ అక్యూజ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళి వైజాగ్లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు, కిడ్నాప్ కేసు పెట్టినారని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు. చాలా కాలంగా ఒక 2 సంవత్సరాలుగా పోలీసులు కళ్ళు గిప్పి తిరుగుతున్నటువంటి ఈ అక్యూజ్ని బాలానగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తూ ఉన్నాం. సో రెండో విషయం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసంఘటిత రంగ కార్మికులను సామాజిక భద్రత చట్టబద్ధమైన గురించి రాష్ట్ర స్థాయి సదస్సును కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో ప్రకృతి వైపరీత్య వాతావరణం సంబంధించిన మార్పుల వల్ల వ్యవసాయ కూలీలపై ఏర్పడే ప్రభావం గురించి, చిన్న సన్నకారుల రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ జాతీయ కన్వీనర్గా పోగూరు చెన్నయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక 4 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అట్లాగే నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ నేను. అయితే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు జీవితకాలం అంతా కూడా పనిచేసి వాళ్ళు పని చేయలేటువంటి సందర్భంలో, పనికి వెళ్ళడానికి చేతగలే వృద్ధాపంలో వాళ్ళకు ఉద్యోగ విరమణ పెన్షన్లో భాగంగా వాళ్ళు తీసుకుంటున్న వేతనంతో లెక్కకుండా అందులో సగభాగం ప్రస్తుతం తీసుకుంటున్న వేతనంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 5,000 రూపాయలు అన్ని పెన్షన్లు ఇవ్వాలి. ఇందులో మరి ఎప్పటికప్పుడు మరి ఆ మినిమం వేజెస్ను బేస్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే ఒక ఇంట్లో ఒకరికే కాకుండా ఇంట్లో కార్మికులు ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగ విరమణ పెన్షన్ రావాలనేది ఈ 5 డిమాండ్లో ఇదొకటి ప్రధానమైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అట్లాగే నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్ నేను. అయితే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు జీవితకాలం అంతా కూడా పనిచేసి వాళ్ళు పని చేయలేటువంటి సందర్భంలో, పనికి వెళ్ళడానికి చేతగలే వృద్ధాపంలో వాళ్ళకు ఉద్యోగ విరమణ పెన్షన్లో భాగంగా వాళ్ళు తీసుకుంటున్న వేతనంతో లెక్కకుండా అందులో సగభాగం ప్రస్తుతం తీసుకుంటున్న వేతనంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 5,000 రూపాయలు అన్ని పెన్షన్లు ఇవ్వాలి. ఇందులో హనుమాన్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి మారుతినగర్లోని హనుమాన్ దేవస్థానంలో ఈ రోజు ఉదయం నేడు భక్తులకు ఆంజనేయ స్వామి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆలయంలోని స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మనోజపం మారుత ప్రియవేగం జితేంద్రియ బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం బాణరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా మారుతినగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రము. ఈ ఆలయంలో స్వయంభూ ఆంజనేయ స్వామిగా ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి వారు ఈ రోజున హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి వందలాది మంది భక్తులు ఇచ్చేసినారు. ఉదయం నుండి కూడా స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు, సింధూర లేపనము, తమలపాకుల పూజలు, వడమాల అర్చనలు చాలా ఘనంగా జరిగినవి. తర్వాత ప్రసాద వితరణ కార్యక్రమము, తీర్థ ప్రసాదాల నుండి కూడా వితరణ కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా సాయంకాలం ప్రదోషకాల పూజ ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి ఆలయంలో ఘనంగా జరుపుకుంటాము. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఎన్నో కోరికలు నెరవేరేవి. అటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని సందర్శించిన భక్తులందరికీ కూడా శుభం జరుగుతుంది. జై శ్రీరామ్.
హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దర్శనానికి విచ్చేసిన మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి స్వామివారిని విరాటులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ब्रह्मणो वेदामृताम्बुरे तस्मै ब्रह्मण ब्रह्माज आयुर्कीर्तिं प्रजान्ततुः नागधेजे दैवैनं प्रणयति ब्राह्मण आरुषे युद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देवता एव देवता प्रीणानि पर्याप्त्या अन्तरायाय सर्वस्वमोतिरात्रमुत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य नित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शरण्येव शरदो वर्धमानैत्यभिनवो भवति शरदि शतन्नेर्धमायुर्वर्धयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमि शतन्नेर्धमायुः బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో 2750 కోట్లతో 40 అమృత్ రైల్వే స్టేషన్లు పునరభివృద్ధికి బేగంపేట్ రైల్వే స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్న హనుమాన్ జయంతి వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆంజనేయ స్వామి ఆలయాలు. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపూర్లోని హైడ్రా కూల్చివేతలు. అక్రమ నిర్మాణాలకు కూల్చివేయడంతో ముస్లిం క్రిస్టియన్ సంఘాలు ప్రతినిధులు హర్షం. తెలంగాణలో ముమ్మరంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.